అది దాంతో సంబంధం లేదు. లేదు. ఓకే. గ్రోత్ రేట్ అనేటటువంటిది యాక్చువల్గా నాకున్న అవగాహన మేరకు లేదా సాధారణంగా ఫైనాన్షియల్గా ఇంతకు ముందు లెక్కలు చూపించినటువంటి గ్రోత్ రేట్ ఏంటంటే వ్యవసాయం గ్రోత్, పారిశ్రామిక గ్రోత్ అంటే ఎగ్జిస్ట్ అయ్యి అవుట్పుట్ బయటకు వెళ్ళినటువంటి గ్రోత్. అవును, అవును. వ్యవసాయంలో దిగుబడి, పరిశ్రమలలో ఉత్పత్తి అయినటువంటి మెటీరియల్ గతంతో పోలిస్తే ఎక్కువ ఉత్పత్తి అయింది. ఇవన్నీ ఆయా రంగాల గ్రోత్ రేట్. అవును. బట్ రాష్ట్ర ఫైనాన్షియల్ గ్రోత్ రేట్ అంటే జిఎస్టి లెక్క, జిఎస్డిపి లెక్క, అవును, తలసరి ఆదాయం లెక్క. ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్న దాంట్లో కన్ఫ్యూజన్ ఉంది. అంటే జిఎస్టి మైనస్ ఉంది, తర్వాతన రియల్ ఎస్టేట్ మైనస్ ఉంది, ప్లస్ తలసరి ఆదాయం తగ్గున్నది జనాలకి. అవును, రూపాయి ఖర్చు పెరిగింది. అలాంటి సిచ్యుయేషన్లో ఏంటన్నది ఇక్కడ కన్ఫ్యూజన్. అదే కదా. కానీ గత ఏడాదితో పోలిస్తే జిఎస్డిపి పెరిగింది అనేది ఈ లెక్క. అదే ఎట్లా పెరుగుతుందని, జిఎస్డిపి పెరగాలంటే జిఎస్టి పెరగాలి కదా. పెరగాలి. అవును. జిఎస్టి పెరగకుండా జిఎస్టిపి ఎట్లా పెరిగింది అన్నది ఇక్కడ కన్ఫ్యూజన్. జిఎస్టి పెరిగితే నీ ఆదాయ వనరు పెరిగినట్టు, నీ ఆదాయ వనరు పెరిగింది అంటే ప్రజలకు సంబంధించిన తలసరి ఆదాయం పెరిగినట్టు. తలసరి ఆదాయం పెరిగిందంటే ఉద్యోగాలు, ఉపాధి, వ్యాపారము, పెట్టుబడులు భారీగా వస్తున్నట్టు. మరి ఇవన్నీ అయోమయంలో ఉండగా ఇది అద్భుతం అన్నటువంటిది ఎలా సాధ్యమైంది? ఇది సక్సెస్ అంటే కనుక ఇక రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల గురించి ఆలోచించడం అనేటటువంటి